చేసి పుణ్యాన్ని ఆర్జిస్తూ ఉంటాం కదా. ఆ రకంగా మనం పాపాలను తగ్గించుకుంటామంట. రెండోది ఏమంటారంటే వృద్ధ్యంసం అంటారు. ఇవి ఎలా వృద్ధి చెందుతాయి అంటే మనం పాపాలు ఎక్కువ చేస్తే పుణ్యాలు తగ్గిపోతాయంట. అలాగే పుణ్యం ఎక్కువ చేసుకుంటూ పోతే మన పాపాలు కరిగిపోతూ ఉంటాయంట. ఇలాగా రెండో దానిలో మనము ఈ పాపాలను తగ్గించుకుంటాం అనమాట. ఇంకా మూడోది ఏమంటారంటే భోగాంశ అంటారనమాట. దీనివల్ల ఏమంటారంటే ఇందులో ఏమంటారంటే మనము ఏదో ఒకటి చేస్తున్నాం కదా, పుణ్యమో పాపం ఏదో ఒకటి చేస్తున్నాం. దానివల్ల మన ఫలితంగా ఇంకా పుణ్యం పాప ఏదో దాన్ని కష్ట నష్టాలు ఏవో భరిస్తూ ఉన్నాం కదా. అయినా సరే అవన్నీ భరించాక కూడా ఇంకా ఏదైనా మిగిలితే అది భోగాంశ కింద ఉంటుందంట. అది ఏదో రకంగా మనము అనుభవించాల్సి ఉంటుందన్నమాట. ఈ భోగాంశలో ఒకవేళ పాపం ఎక్కువ ఉండిపోయింది అనుకుందాం, అప్పుడు మరి ఎలా పోగొట్టుకోవాలి అంటే దానికి కూడా వాళ్ళు 4 మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు.